నీ కన్నీళ్లకు తగిన సంతోషపు పంట త్వరలో నీకు రాబోతుంది. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కొందరు బిడ్డలు తెలుసో తెలియక చేసిన పొరపాట్ల వలన ఊబిలో చిక్కుకున్నట్లు చెరలలో చిక్కుకొని పశ్చాత్తాపముతో బహుదుఃఖముతో తమ కన్నీళ్లు విడుస్తున్న వారి పట్ల ఆయన చేసే కార్యము ఎలా ఉంటుందంటే, మొదట వారి చెరల్లో నుంచి వారిని విడిపించి తిరిగి వారిని మునపటి కంటే మంచి స్థితికి ఆయన తీసుకొని రాగా, అది వారికి కలలాగా ఉండటమే కాకుండా ఇటువంటి గొప్ప కార్యానికి వారి నోటి నిండా నవ్వు నిండిపోవడంతో వారి నాలుక ఆనందంతో నాట్యమాడుతూ ఆయనను స్తుతిస్తూ ఉంటే, దీని గురించి మనము కాదు గాని ఇతరులు చెప్పుకుంటారు దేవుడు మన ఎడల చేసిన గొప్ప కార్యం గురించి. ఇక కన్నీళ్లతో ఏ సమస్యనైతే ఆయన ఎదుట విత్తారో దానికి తగిన సంతోషపు పంటను సంతోషగానం చేస్తూ ఆ పంటను కోయడమే వారి పని. కనుక కన్నీళ్లు విడిచే బిడ్డలందరూ సంతోషంగా తమ పంటను తప్పకుండా కోస్తారు. ప్రార్థన. తండ్రిని ఎదుట తమ కన్నీళ్లను విడిచే ప్రతి బిడ్డకు తగిన సంతోషపు పంటను దయచేయమని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.